వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. బ్రదర్, మనకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 2025 ఆర్మీ నోటిఫికేషన్లు అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఏఆర్ఓ గుంటూరు, ఏఆర్ఓ సికింద్రాబాదు, అదేవిధంగా ఏఆర్ఓ విశాఖపట్నము మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి చాలామంది 21 పెట్టారా 23 పెట్టారా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లై ఎప్పుడు అండ్ ఎగ్జామ్ ఎప్పుడు, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినందుకు మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు కింద చూసుకుంటే జేసీఓ వార్ అగ్నిపత్ ఎంట్రీ అయితే ఉంది కదా, ఇక్కడ మీ వి వాల్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వి వాల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు బెంగళూరు జెడ్ఆర్ఓ, అదేవిధంగా చెన్నై జెడ్ఆర్ఓ మనకు అన్ని నోటిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే గుంటూరు నోటిఫికేషను అండ్ సికింద్రాబాదు నోటిఫికేషను, అదేవిధంగా విశాఖపట్నము నోటిఫికేషను, మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లు అయితే ఉన్నాయి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదా నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడ ఉన్నా కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనం ఇండియన్ ఆర్మీ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఇండియన్ ఆర్మీది. అయితే బ్రదర్ ఇక్కడ మన వైజాగ్ ఎయిర్వో, సికింద్రాబాద్ ఎయిర్వో అండ్ గుంటూరు ఎయిర్వోలు ఆల్రెడీ అప్లోడ్ చేశారు. బట్ ఏంటంటే అది 2024 సంవత్సరం ఒకటి నోటిఫికేషన్లు అయితే డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఇంకా మనకు 2025 అప్డేట్ అయితే చేయలేదు. నేనేం చేశానంటే మనకు వేరే ఏఆర్ఓది అయితే నేను డౌన్లోడ్ చేశాను. ఎందుకంటే ఆన్లైన్ అప్లై డేటు అన్ని ఏఆర్ఓస్కి ఒకటే, అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా అన్ని ఏఆర్ఓస్కి ఒకటే అనమాట. కాబట్టి మీకు ఈ డేట్స్ మొత్తం కూడా చెప్దామనే ఉద్దేశం కొద్దీ మీకు ఇక్కడ వీడియో అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఏఆర్ఓ వచ్చేసి మనకు కాలికట్, మనకు ఇది కాలికట్ ఏఆర్ఓ నుంచి అయితే డౌన్లోడ్ చేసినటువంటి వెబ్సైట్ అనమాట. అంటే నోటిఫికేషన్ ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2025, 2026 అగ్నిపత్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అనమాట. అండ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మార్చి 12, 2025 అనమాట. మనకు రేపటి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి joinedianarmy.nic.in వెబ్సైట్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయండి కనుక కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేటు ఇక్కడ మనకు జూన్ 2025లో అయితే టెంటేటివ్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేస్తారనమాట. అంటే డేట్ అయితే ఇవ్వలేదు, బట్ ఏంటంటే 2025 జూన్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా జూన్ అయితే మీరు ఎగ్జామ్ డేట్ మైండ్ పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చాలామంది వచ్చేసి బ్రదర్ 23 చేశారంట కదా అని చాలామంది వీడియోస్ నాకు షేర్ చేశారు. అంతా కూడా ఫేకే, 23 పెట్టలేదు, ఇంకా అప్రూవల్ రాలేదని అంటే ఎవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ చెప్తానే ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఆర్మీ నోటిఫికేషన్ అనమాట. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th 45% ఎవరికైతే మార్కులు ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి. ఇక నెక్స్ట్ అదేవిధంగా అగ్నివీర్ టెక్నికల్కి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో అది కూడా సైన్స్ సబ్జెక్టు, అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అగ్నివీర్ టెక్నికల్కి. 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే పోస్ట్ చూసుకున్నట్టయితే అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ అంటారు. 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్లో వచ్చేసి ఆర్ట్స్, కామర్సు, సైన్స్ అంటే ఈ గ్రూప్స్ వాళ్ళు అనమాట.
ఇక అదేవిధంగా మీకు అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాసు అండ్ 8th క్లాస్ పాస్కి వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే. కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మీకైతే చెప్పాను కదా 17.5 నుండి 21 ఇయర్స్ అని. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకున్నట్టే అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఒక వీడియో చేసిన ప్రీవియస్ అనేది. ఆ వీడియోలో చూసింటే కనుక మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను ఇదే డేట్ ఆఫ్ బర్త్. అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 166 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే 477, బ్రీతింగ్ తీసుకుంటే కనుక 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ అవ్వాలి. అండ్ అగ్నివీర్ టెక్నికల్కి వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ టెక్నికల్కి 162 సెంటీమీటర్లు. అండ్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి 166 సెంటీమీటర్లు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ఆర్మీ ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 వచ్చేసి మనకు ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మీకు నార్మలైజ్డ్ మార్కులు కూడా కండక్ట్ అయితే చేస్తారు. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఎవరైతే అగ్నివీర్ క్లర్క్ కానీ స్టోర్ కీపర్ టెక్నికల్కి అప్లై చేస్తారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు టైపింగ్ కూడా నేర్చుకునే బ్రదర్ కంపల్సరీగా. ఇక టైపింగ్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి మీకు 30 words per minute మీరు టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నేర్చుకోండి ముందే. అండ్ తర్వాత మనకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్లో వచ్చేసి మనకు కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ 1కి వచ్చేసి అంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అంటే 1600 మీటర్స్ రన్నింగ్ని 5 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 60 మార్కులు వస్తాయి. ఇక గ్రూప్ 2 వచ్చేసి 5 నిమిషాల 31 సెకండ్ నుండి 5 నిమిషాల 45 సెకండ్స్లో కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు 48 మార్కులు వస్తాయి. అండ్ గ్రూప్ 3 వచ్చేసి 5 నిమిషాల 46 నుండి 6 నిమిషాల లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో 36 మార్కులు అయితే వస్తాయి. అండ్ గ్రూప్ 4కి వచ్చేసి 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటారో 24 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ మనకి ఇంత ముందుకు గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే ఉండే. ఇప్పుడు అడిషనల్గా మనకు గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా మనకు 6 నిమిషాల 15 సెకండ్స్ల వరకు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ 60 మార్కులకు వచ్చిన వానికి నీకు 24 మార్కులు వచ్చిన వానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే నీకు జాబ్ వస్తుంది. ఇక ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు పులప్స్ అయితే ఉంటాయి. 10 తీసిన వానికి 40 మార్కులు, 9 తీసిన వానికి 33, 8 తీసిన వానికి 27, 7 తీసిన వానికి 21, 6 తీసిన వానికి 16 మార్కులు. అండ్ 6 కంటే తక్కువ 5 తీసిన వాడు రిజెక్టెడ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 9 feet డిచ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత జిగ్ జాగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా అడాబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. కానీ మనకి ఇంత ముందు కూడా కండక్ట్ అయితే చేస్తామని చెప్పారు. బట్ అప్పుడు కండక్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కండక్ట్ చేస్తే ఓకే. అండ్ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కరికి రిజెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ రీమెడికల్ రాసినా కూడా అక్కడ కూడా పట్టించుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా బాగా ఏదైనా మీకు డౌట్గా ఉంటే కూడా మీరు ముందే రెక్టిఫై చేసుకోండి మెడికల్ టెస్ట్ అనేది. వచ్చేసి ఇంతే బ్రదర్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది డేట్ మొత్తం కూడా చెప్పాను, ఎగ్జామ్ కూడా చెప్పాను, క్వాలిఫికేషన్ ఏంటి చెప్పాను, సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ చేశారు అంటే రన్నింగ్లో అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే మీరు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి కంపల్సరీగా మన ఛానల్కి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకున్నారు. మీ నుంచి నేను అడిగేది ఒకటే, మీరు కంపల్సరీ అయితే లైక్ చేయండి మన వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇక్కడ నేను వేరే ఏదైతే ఉందో అంటే వేరే ఏఆర్ఓ నోటిఫికేషన్ అయితే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకు అప్లై డేట్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఒకటే. ఎందుకంటే నోటిఫికేషన్ డిఫరెంట్ అనమాట. మీకు ఎగ్జామ్ డేట్ మొత్తం కూడా తెలియాలనే ఉద్దేశం కొద్దీ వేరే ఏఆర్ఓది మీకు తీసుకొని వీడియో చేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మిస్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మిస్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.